అసలు దానియేలు జీవితంలో దేవుడు దానియేలు విషయంలో ఎలా తీర్పు తీర్చాడు అనేది ఈరోజు మనం ఈ వాక్యము ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు చదువుదాం. 6వ అధ్యాయం 1వ వచనం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 125 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఈ 6వ అధ్యాయంలో ఒక కొత్త ప్రభుత్వం వచ్చిందండి. అంతకుముందు 5వ అధ్యాయంలో బెల్షాషరు అనేటటువంటి ఆ ప్రభుత్వము ముగిసిపోయింది. ఈ 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఒక కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వానికి రాజు ఎవరు అనంటే దర్యావేషు. ఈ దర్యావేషు అనేటటువంటి రాజుగారు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని పరిపాలించబోతున్నాడు. ఇలా పరిపాలించబోతున్నప్పుడు దర్యావేషు గారు క్యాబినెట్ని ఏర్పాటు చేసుకున్నాడు. అనగా ప్రధానమైన వారిని ఏర్పాటు చేసుకున్నారు. అలా ప్రధానమైన వారిని ఏర్పాటు చేసుకున్న విషయంలో దర్యావేషు గారు ఒక 120 మంది అనగా 120 మందిని అధిపతులుగా ఉండుటకు వారందరినీ కూడా నిర్ణయించాడు. తన క్యాబినెట్లో పనిచేయడానికి ఒక 120 మందిని ఏర్పాటు చేశాడు. ఆ 120 మందికి పైగా ఒక ముగ్గురిని ప్రత్యేకమైన అధికారులుగా దర్యావేషు గారు ఏర్పాటు చేశారు. ఆ ముఖ్యమైన ముగ్గురులో దానియేలు అంటండి ముఖ్యుడు. దేవునికి స్తోత్రం. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించిన ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. చూడండి, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇప్పుడు మనము కొత్త ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడింది అనుకోండి. ఆ ఏర్పడినప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారంటే క్యాబినెట్ని ఏర్పాటు చేస్తారు. అనగా ఈ శాఖకి ఏ మంత్రో, ఈ శాఖకి ఏ మంత్రో, ఈ శాఖకి ఏ మంత్రో అని కొంతమంది ఒక 28 మంది 30 మందిని ఏర్పాటు చేస్తారు. అలా 20 మందిని 28 మంది 30 మందిని మినిస్టర్స్గా ఉంటారు. వీరికి పైన ముగ్గురు చాలా ప్రాధాన్యమైన వారు ఉంటారు. వారిలో ఎవరు అనంటే ఒక ముఖ్యమంత్రి గారు, రెండవది స్పీకర్ గారు, హానరబుల్ స్పీకర్ గారు, మూడవది శాసన మండలి చైర్మన్. మన రాష్ట్రానికి ముగ్గురు చాలా ప్రాధాన్యమైన వారు. ఒక జీవో పాస్ అవ్వాలంటే, అనగా ఒక శాసనము పాస్ అవ్వాలంటే ఈ 3 సంతకాలు ఖచ్చితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే ఆ రోజులలో దర్యావేషు అనేటటువంటి ప్రభుత్వంలో 120 మందిని అధిపతులుగా నియమించి వారి మీద ముగ్గురిని ప్రధానులుగా ఉండడానికి నియమించినప్పుడు ఆ ముగ్గురులో ముఖ్యుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే దానియేలు. దేవునికి స్తోత్రం. అనగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇప్పుడు దర్యావేషు అనేటటువంటి స్థానంలో గవర్నర్ గారు, ముఖ్యమంత్రి స్థానంలో ఎవరంటే దానియేలు గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దానియేలును అంత ముఖ్యమంత్రి అనగా ముఖ్యమైన ప్లేస్లో ఈ రాజైన దర్యావేషు నిలబెట్టడానికి గల కారణం ఏదైనా ఉన్నది అనంటే దానియేలు యొక్క పనితత్వం. మొదటి దానియేలు యొక్క 6వ అధ్యాయంలో మనం 4 విషయాలు మనం నేర్చుకుంటాం. మొదటిది ఏంటంటే పనితత్వం, రెండవది ప్రార్థనా జీవితం, మూడవది పట్టువదలని విశ్వాసం, నాలుగవది ఫలితం. మొదటిగా మనం ధ్యానిద్దాం. అదేంటి అనంటే పనితత్వం. దానియేలు ముఖ్యుడుగా అనగా ఆ అధిపతి 120 మంది అధిపతుల కంటే ఆ ముగ్గురు ప్రధానుల కంటే ముఖ్యుడిగా నిలబెట్టబడడానికి దానియేలుకున్న లక్షణాలు ఏదైనా ఉన్నది అనంటే దానియేలుకున్న పనితత్వమే. దేవునికి స్తోత్రం. ఒకసారి మనం చదువుదాం. అది 4వ వచనం. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమును ఏ తప్పైనను చెయ్యువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దేవునికి స్తోత్రం. చూడండి, దానియేలు అంత ముఖ్యమైన స్థానంలో ఉండడానికి గల కారణము, దానియేలులో ఒక లక్షణాలు ఏంటంటే దానియేలు
మంచి నైపుణ్యత గలవాడు. దానియేలు మంచి బుద్ధి, దైవ బుద్ధి గలవాడు. దానియేలు నమ్మకమైన పనివాడు. చూడండి, ఆది కాండంలో కూడా మనం యోసేపును మనం ఆలోచన చేసినట్లయితే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు చేయుచున్నదంతయు వర్ధిల్లెను అని ఉంటుంది రాయబడి. యోసేపు ఏ పని చేసినా ఆ పనిలో యోసేపు వర్ధిల్లాడు. గల కారణం ఏంటంటే, యోసేపునకు యెహోవా తోడై ఉండేవాడు, అనగా దేవుడు తోడై ఉండేవాడు. ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో, ఎవరికైతే దేవుడు సమీపంగా ఉంటాడో, వాడు ఏ పని చేసినా ఆ పనిలో 100కు 100% విజయాన్ని సాధిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, యోసేపు కాలంలో మనం ఆలోచన చేస్తే, యోసేపు ఎక్కడ పని చేసినా అక్కడ బహు నమ్మకంగా పనిచేసేవాడట. చూడండి, ఐగుప్తు దేశానికి యోసేపు బానిస కుర్రవాడిగా వచ్చాడు, కానీ ఐగుప్తు దేశంలో బహు నమ్మకంగా పనిచేసాడు, బాధ్యతగా పనిచేసాడు. అలా నమ్మకంగా పనిచేసిన యోసేపు అంతకంతకు దీవించబడి, ఆశీర్వదించబడి ఐగుప్తు దేశంలోని ప్రధానమంత్రి అయ్యే స్థాయికి యోసేపు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అలా యోసేపు ప్రధానమంత్రి అయ్యే స్థాయికి వెళ్ళాడు అంటే గల కారణం ఏదైనా ఉన్నదంటే యోసేపు యొక్క నమ్మకత్వం. అందుకే ఇక్కడ దానియేలు గురించి కూడా ఏమని రాయబడిందంటే, దానియేలు నమ్మకస్తుడై ఉండేవాడు. నమ్మకస్తుడై అనగా ఏ పని ఇచ్చినా ఆ పనిలో నమ్మకత్వాన్ని కనపరిచేవాడు. మన జీవితాల్లో కూడా మన పై అధికారులు కావచ్చు, మన పై ఉన్నవారు కావచ్చు, ఏ పని ఇచ్చినా ఆ పని మనం నమ్మకంగా చేయాలి, బహు నమ్మకంగా చేయాలి. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, చేతి పనులైనా, అవసరమైతే ఇంటిలో పనైనా సరే మనం బహు నమ్మకంగా చేయాలి. ఎందుకు నమ్మకంగా చేయాలంటే, సామెతల గ్రంథంలో మాట సెలవిస్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అంటే ఎవరైతే నమ్మకస్తులుగా జీవిస్తారో, నమ్మకంగా పనిచేస్తారో వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. రెండవది, ఎవరైతే నమ్మకంగా పనిచేస్తారో ఆ పని చేసే పైన అధికారుల హృదయంలో దేవుడంట ఎనలేని ప్రేమను పెడతాడంట. ఈ కుర్రోడు నా దగ్గర ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్నాడు, ఈమె నా దగ్గర ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తుంది, చాలా నమ్మకంగా పనిచేస్తుంది. ఇతను అడగకుండానే ఈ నెల, ఈ సంవత్సరం ఇతని జీతం ఎలాగైనా పెంచాలి, ఈమె జీతం ఎలాగైనా పెంచాలని మంచి మనస్సును, అలాంటి హృదయాన్ని దేవుడే ఆ ప్రేమను పెడతాడు. ఎప్పుడు మనం నమ్మకంగా పనిచేస్తే. నువ్వు నమ్మకంగా పని చేయకుండా లీవుల మీద లీవులు పెట్టేసి టైంకు రాకుండా ఇష్టానుసారంగా ఉంటూ పనిచేసి, ఏమండి ఓనర్ గారు నాకు జీతం పెంచండి లేకపోతే నేను రాను అంటే మానే అంటాడు. నువ్వు పని చేసేదే నమ్మకంగా పని చేయట్లేదు, నువ్వు రావడమే లేట్ వస్తున్నావు, నువ్వు అప్పుడప్పుడు లీవులు పెడుతున్నావు, సెలవులు పెట్టేస్తున్నావు, ఎటో వెళ్ళిపోతావు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేస్తావు, ఫోన్లు ఎత్తావు. ఇప్పుడేమో నువ్వు వెళ్ళి జీతం పెంచమంటే జీతం పెంచుతాడా? నువ్వు ఎప్పుడు మానేస్తావు అని ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మకంగా జీవించాలి. అలా నమ్మకంగా జీవిస్తే బైబిల్ సెలవిస్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు. దానియేలు 6వ అధ్యాయంలో మొదటి అంశం పనితత్వం గలవాడు, అంటే నమ్మకంగా పనిచేసేవాడు. రెండవది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు. ఎవరు ఏ పని చేస్తున్నా, ఎలాంటి పని చేస్తున్నా దానియేలుకు అనవసరం, దానియేలు మాత్రం చాలా నమ్మకంగా పనిచేసేవాడంట. రెండవది, ఈ 120 మంది అధిపతులను దర్యావేషు గారు నియమించారు కదా, వారు అందరి లెక్కలు ఖచ్చితంగా చూసేవాడంట దానియేలు. ఎందుకంటే ముఖ్యుడిగా ఉన్నాడు కదా, చాలా ప్రధానుడిగా ఉన్నాడు కదా, వీళ్ళందరి లెక్కలు చూసేవాడంటే ఎవరైనా తప్పు చేస్తే మాత్రం ఊరుకునేవాడు కాదు. దానియేలు తప్పు చేసేవాడు కాదు, ఎవరైనా తప్పు చేస్తే దానియేలు ఊరుకునేవాడు కాదు. ఇది నిజమైన ఆత్మీయుడి యొక్క లక్షణం. మనం తప్పు చేయకూడదు, ఎవరైనా తప్పు చేస్తే మనము ఊరుకోకూడదు, వారిని వెంటనే సరిచేసేవారుగా మనం ఉండాలి. అలా దానియేలు ఉండేవాడు అంటాడు. ఇలా నమ్మకస్తుడుగా, బహు భయభక్తులు కలిగినవాడుగా, దైవజ్ఞానం కలిగిన వాడుగా, ఏ తప్పు చేయకుండా భయభక్తులు కలిగి జీవిస్తున్న ఈ దానియేలు తాను ఏ నేరము చేయట్లేదు, ఎవరైనా నేరము చేస్తే ఒప్పుకోవట్లేదని చెప్పి ఈ 120 మందికి దానియేలు మీద అసూయ వచ్చేసిందండి.
చాలా కోపం వచ్చేసిందండి. ఇలాగైతే మన పప్పులు ఉడకవు. ఈ యొక్క క్యాబినెట్లో, ఈ యొక్క మంత్రి ఈ యొక్క శాఖలో, ఎవరి శాఖలో కూడా ఏమాత్రం తినట్లేదు ఈ దానియేలు. ఎలాగైనా సరే ఈ దానియేలుని మార్చి పడేసేయాలి మనం, ఎలాగైనా మార్చి పడేసేయాలని వీళ్ళందరూ కంకణం కట్టుకొని అసూయ చేత అసలు దానియేలులో ఏదైనా తప్పు పట్టుకుందామా అని ఎదురు చూసేవారంటే ఈ 120 మంది కలిసి అసలు దానియేలైనా ఏదైనా తప్పు చేస్తాడేమో చూసి ఆ దానియేలు తప్పు చేస్తే ఆ తప్పును పట్టుకొని మనం రాజు దగ్గరికి వెళ్ళి దానియేలు ఎలాగైనా తీసేసే విధంగా చేద్దామని తప్పు వెదుగుతూనే ఉన్నారట. దానియేలు దేవుని యందు భయభక్తులు గలవాడు కనుక దానియేలులో ఏ తప్పు వారు పట్టుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం ఉద్యోగం చేసే చోట్ల, వ్యాపారం చేసే చోట్ల, చేతి పని చేసే చోట్ల మనం నమ్మకంగా జీవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటూ ఉంటే మనమంటే పడని వారు ఖచ్చితంగా మన మీద ఏదో ఒక నింద వేసే ప్రయత్నం చేస్తారని ఇక్కడ ఇందాక మనం చదువుకున్నాము. దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని వారు ఏం చేస్తున్నారట? ప్రయత్నం చేస్తున్నారట. ఏదైనా ఒక కారణం దొరుకుతుందేమో నింద వేయడానికి, ఏదైనా ఒక రీజన్ దొరుకుతుందేమో నింద వేయడానికి చాలా చాలా వెతుకుతున్నారట. అలాగే మన జీవితాల్లో కూడా కొంతమంది ఉంటారు, ఏదో ఒక తప్పు పట్టుకుందామని, ఏదైనా ఒక తప్పు పట్టుకుందామని ఎదురు చూస్తే వారు ఖచ్చితంగా ఉంటారు. వారు ఎదురు చూపులు ఎండమావులుగా ఉండాలంటే మనం ఏ తప్పు చేయకూడదు. దేవునికి స్తోత్రం. అలా ఏ తప్పు చేయకుండా దేవుని భయము కలిగి మనం జీవించాలి. అప్పుడే దేవుని పిల్లలుగా మనం పిలబడతాం. అది దానియేలు యొక్క పనితత్వం. ఇప్పుడు రెండో అంశాన్ని మనం చూద్దాం, దానియేలు యొక్క ప్రార్థనా జీవితం. ఒకసారి చదువుదాం 6వ అధ్యాయం 5వ వచనం. అందుకు ఆ మనుషులు, కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కుడివచ్చి ఇట్లనిరి, రాజుకు దర్యావేషో చిరంజీవై ఉందువుగాక. రాజపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దాని శాసనముగా చాటింప చేయునట్లు యోచన చేసి, ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసినడలా వాడు సింహము గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీల యొక్కయు పార్సీల యొక్కయు పద్ధతులను అనుసరించి స్థిరముగు శాసనముగా ఉన్నట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసింది. జాగ్రత్తగా విందాం. రెండో అంశం, ప్రార్థనా జీవితం. ఇప్పుడు దానియేలులో ఏ తప్పైనా ఏ నేరమైనా కనుగొందామని శత ప్రయత్నాలు చేస్తున్నా ఏ హేతువు దొరకట్లేదు, ఏ కారణము దొరకట్లేదు. ఇప్పుడు మనము లీగల్ ప్రకారంగానైతే దానియేలు మనము ఏ తప్పు దొరకపట్టలేము, దొరకపట్టడము కూడా. ఎందుకంటే దానియేలు అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. ఇలాంటి సాక్ష్యం మన చుట్టూ, మనం ఉంటున్న సమాజంలో, మనం పనిచేస్తున్న చోట్ల మనం కలిగి ఉండాలి. కాబట్టి దానియేలు అయితే తప్పు చేయడు, అది మాత్రం కన్ఫర్మ్. దానియేలు తప్పు చేయడు కనుక ఇప్పుడు దానియేలు యొక్క ప్రార్థనా జీవితం మీద, దానియేలు యొక్క విశ్వాసం మీద పడదాం. ఎలాగైనా సరే దానియేలు ప్రార్థనా పరుడని మనకు తెలుసు కదా. దానియేలు ఏది జరిగినా జరగకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా ప్రార్థన మాత్రం మానడని మనకు తెలుసు కదా. ఈ కారణం చేత మనం ఒక ఉపాయం పన్నుదామని వారందరూ కుయుక్తితో ఏం చేశారు తెలుసా అండి? వీరందరూ కలిసికట్టుగా వెళ్ళి 120 మంది యొక్క ప్రధానులు కలిసికట్టుగా వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి మొదటగా రాజును పొగిడేశారంట. రాజా చిరంజీవి గాక, రాజా చిరంజీవి గాక అని పొగిడేశారంట. చూడండి, సర్వసాధారణంగా ఎవరైనా పని చేయించుకోవడానికి వచ్చారనుకోండి, వారు తెలివిగా ఉపయోగించేటటువంటి మాటలు ఏవైనా ఉన్నదంటే ముందు పొగుడుతారు. అండి మీరండి చాలా గొప్పవాళ్ళండి బాబు, మన ఏరియాలో మీ అంతవారు ఎవరున్నారండి,
మీరు చాలా సహాయం చేస్తారండి. ఒక వ్యక్తిని పొగిడితే ఆ వ్యక్తి కరిగిపోయి నన్ను ఇంతగా పొగుడుతున్నాడు కదా, ఏదో ఒకటి చెయ్యాలనేటటువంటి ఆలోచన వస్తుంది సర్వసాధారణంగా. అలాగే వీరందరూ కలిసికట్టి ఓ రాజును పొగిడేశారు. సరేనయ్యా, సరే పొగిడింది చాలు, ఏంటి మీరు ఎందుకు వచ్చారు కలిసికట్టుగా చెప్పండి అంటే, రాజా ఇదిగో మేమందరం కలిసి ఒక మంచి ఆలోచన పన్నాం. ఏంటి ఆలోచన? ఏం లేదు రాజా, మా రాజ్యం అంతటికి దేవుడు ఎవరైనా ఉన్నారంటే మీరే కదా రాజా, అందుకనే ప్రభు అని పిలుస్తాం కదా రాజా. కరెక్టే. కాబట్టి రాజా, ఒక 30 దినాలు మేము ఒక ఆలోచన కలిగి ఉన్నాం. ఏంటంటే, మీకు తప్ప మరి ఇంకే దేవుడు కావచ్చు, ఏ మానవుడు కావచ్చు, ఎవ్వరికి కూడా ఎవ్వరు ప్రార్థన చేయకూడదు, మనవి చేయకూడదు రాజా. ఏదైనా ఉన్నదంటే అది మీ దగ్గరికే వచ్చి మనవి చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే మీరే మాకు ప్రభువులు కనుక, మీరు మాత్రమే మాకు ప్రభువులు కనుక మేము ఇది ఆలోచించి మీ దగ్గరికి వచ్చాము. ఇది మంచిదని కూడా మేము నిర్ణయించాము రాజా. కాబట్టి ఇది మీరు కూడా అంగీకరించి ఒక శాసనం పుట్టించండి రాజా. మీకు తప్ప ఇంకెవ్వరికి ప్రార్థన చేయకూడదు, మనవి చేసుకోకూడదు. కాబట్టి మీరే మాకు ప్రభు అని మీరు ఒక చట్టము, ఒక శాసనము రిలీజ్ చేయండి రాజా అని వీరు కలిసికట్టుగా ఉపాయం పన్ని రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు. రాజైన ఈ దర్యావేషుకు దానియేలు అంటే చాలా ఇష్టం, చాలా ప్రాణం. ఎందుకనంటే అందరికన్నా ముఖ్యుడిగా దానియేలును ఉంచగల కారణం ఏంటంటే, దానియేలు అంటే చాలా ఇష్టం రాజుకి. కానీ వీరు చెప్పింది ఏంటి? రాజా దానియేలు జీవము కలిగిన దేవుడికి ప్రార్థన చేసుకుంటాడు కదా రాజా, కాబట్టి దానియేలును ప్రార్థన చేయొద్దని చెప్పండి రాజా అని అనాలి. అలా అనాలా? అసలు దానియేలు పేరు తీసుకురాలా. వీళ్ళు ఎలా ఉపాయం అన్నారు? రాజా, మన రాజ్యంలో ఎవ్వరు కూడా ఏ దేవుడికి, ఏ మానవుడికి మనవి చేసుకోకూడదు, ప్రార్థన చేసుకోకూడదు అని ఒక శాస్త్రం పుట్టించండి రాజు. అంటే అందరిలో దానియేలు కూడా వస్తాడు కదండి, అలాగా వీరు ఉపాయం అన్నారు. ఒకవేళ దానియేలు ప్రార్థన చేయకూడదు రాజు అని చెప్తే వీరినే తన్ని పంపించేస్తాడు రాజు. ఎందుకంటే వీరందరికన్నా దానియేలు అంటే చాలా ఇష్టం రాజుకి. కానీ దానియేలుని ఎలాగైనా ఇరికించాలని వీరు ఏం చేస్తారో తెలుసండి, ఈ విధమైన చట్టము చేయించడానికి రాజును బలవంతం చేసినప్పుడు, రాజు పొగిడేశారు కదండి రాజుని, ఇంకా రాజు ఆ చట్టాన్ని రిలీజ్ చేశారు. ఒకవేళ రాజుకు కాకుండా ఎవరైనా దేవునికి ప్రార్థన చేస్తే, ఎవరైనా దేవునికి మనవి చేసుకుంటే, ప్రార్థన చేసుకుంటే వారిని సింహాల్లో గుహలో వేసేయాలి అనే చట్టం వచ్చింది, అనే రాజముద్ర వచ్చింది. ఒక్కసారి రాజముద్ర కలిగి చట్టం వచ్చింది అని అంటే ఈ రోజులైన మార్పులు కలగొచ్చేమో కానీ ఆ రోజుల్లో రాజుకు కూడా దాన్ని మార్పు చేయడం సాధ్యం కానే కాదు. ఇప్పుడు దానియేలు యొక్క ప్రార్థనా జీవితం ఏంటో మనం ఆలోచించేద్దాం. అసలు ఒకసారి ఆలోచన చేద్దాం. అసలు దానియేలును ప్రార్థన చేయకుండా ఉండడానికి వీరు దానియేలుకు వ్యతిరేకంగా చేస్తున్నారు కదండి. అసలు వీళ్ళెవరు? దానియేలుకి సంబంధం ఏంటి? దానియేలు యొక్క బంధువులా, దానియేలు యొక్క తోబుట్టువులా, దానియేలు యొక్క ఫ్యామిలీ మెంబరా? కాదు. దానియేలు ప్రార్థన చేయకూడదు అని చెప్పడానికి వీళ్ళెవరు? ఈ రోజుల్లో కూడా ఉంది కదండి, ప్రార్థనకి వెళ్ళకూడదు. ఎవరు వాళ్ళు? ఎందుకు ప్రార్థనకి వెళ్ళకూడదని చెప్తున్నారు? అసలు మా విశ్వాసానికి, మా దేవుడికి, మా ప్రార్థన జీవితానికి మీకు సంబంధం ఏంటి? వెళ్ళకూడదు. వెళితే మీరు క్రైస్తవులు అని సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. నీకేంటి సంబంధం? లేకపోతే మీ రిజర్వేషన్ రద్దు చేస్తాం. నువ్వెవరు రద్దు చేయడానికి? వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాం, మనం వెళ్ళి దేవునికి మొర పెట్టుకుంటున్నాం, వెళ్ళి మన విన్నపాలను దేవునికి కొలుస్తున్నాం. దానికి ఈ సర్టిఫికేట్లకి లింక్ ఏంటండి? ఇది కుట్ర. ఏంటండి ఇది? కుట్ర. భయంకరమైన కుట్రలు ఆ రోజుల్లో కాదండి, ఈ రోజుల్లో కూడా అవి జరుగుతూ ఉన్నవి. మీరు ప్రార్థనకి వెళ్ళకూడదు, మీరు ప్రార్థన చేయకూడదు, ఆ మందిరానికి వెళ్ళకూడదు. అసలు మనము ప్రార్థన చేయకూడదు, మన మందిరానికి వెళ్ళకూడదు అనడానికి వీరెవరికి హక్కు ఇచ్చారు? రెండవది, కొంతమంది అంటారు సువార్త చెప్పకూడదు అని అంటారు. సువార్త చెప్పకూడదు, దేవుని గురించి ఇక్కడ మాకు చెప్పకూడదు అని అంటారు. ఎందుకు చెప్పకూడదు? చెప్పకూడదు అనే రూల్ ఎక్కడైనా ఉందా? మన రాజ్యాంగంలో లేదు.
ప్రకటించుకోండి అనే రాజ్యాంగంలో రూల్ ఇచ్చారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్ టు ప్రీచ్ ఎనీ రిలీజియన్ అని ఇచ్చారు. రాజ్యాంగం ఇచ్చింది మనకు హక్కు. కానీ ఈ రోజుల్లో చాలా మంది చెప్పకూడదు సువార్త. ఒకవేళ ఎవరైనా సువార్త ఎక్కడైనా చెప్పారనుకోండి, దుమ్మిగా వచ్చేసి వారు గట్టిగా కేకలేస్తూ ఉంటారు. మీరు సువార్త చెప్పడానికి వీల్లేదు. మేము సువార్త చెప్పకూడదు అని చెప్పడానికి మీరెవరు? మిమ్మల్ని ఎవరు నిర్ణయించారు? ఎవరు మీరు ప్రశ్నించడానికి అని ఆలోచన చేస్తే వారికి ప్రశ్నలో సమాధానం లేదు. ఇప్పుడు బైబిల్లో మాట ఉంటుందండి, ఏంటో తెలుసా? రుచి చూసి తెలుసుకొనుడి యెహోవా ఉత్తముడని. దేవుని రుచి చూసిన వారికి ఈ దేవుడి గురించి చెప్పకుండా వారు ఉండలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను చెప్పండి. ఎవరైతే ఈ సువార్తను నమ్ముతారో వారు రక్షించబడతారు. చెప్పడం మీ బాధ్యత. వారు నమ్ముతారా నమ్మరా అది వారి ఇష్టం. నమ్మితే వారు రక్షించబడతారు, పరలోకంలో స్వాస్థ్యులుగా వారు అవుతారు. ఒకవేళ వారు నమ్మలేరు, మాకొద్దు, మీ పాద ధూళి అక్కడ దులిపేసుకొని వచ్చేసేయండి. ఇది దేవుడు చెప్పింది విధానం. ఇది ఈ రోజుల్లో చాలా మంది బలవంతంగా మత మార్పులు అంటూ ఉంటారు. మత మార్పిడి అనే పదం బైబిల్లోనే లేదు. రెండవది, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు మీరు వెళ్ళి మతాలు మార్చేయండి అని యేసు ప్రభు బైబిల్ ఎక్కడా చెప్పలేదు. నేను ధ్యానించిన వరకు అయితే బైబిల్లో మతం అనే కానీ మత మార్పిడి అనే కానీ బైబిల్లో ఎక్కడా లేదు. యేసుక్రీస్తు ప్రభు నోటి నుండి రాలేదు. మరి ఎక్కడ నోటి నుంచి వస్తుందంటే ఇప్పుడు సమాజం నోటి నుండి వస్తుంది. మతాలు మార్చేస్తారు. అంటే బలవంతంగా చిన్న పిల్లోడికి అన్నం పెట్టించగలరండి ఈరోజు? బలవంతంగా కూరేయగలరా? వారికి ఫోన్లు పెట్టి ఆ గేములు పెడితేనే కానీ ఆడు తిన్నాడు ఈ రోజుల్లో. ఇదివరకు రోజుల్లోనంట చందమామ రావే 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 అని పిలిచేవారంట. ఇప్పుడు అంటే ఇదిగో చందమామ ఫోన్లు వచ్చింది, తిను అంటున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చందమామని తీసుకురాలేక ఫోన్లో తీసుకొని వచ్చేసారు. బలవంతంగా చిన్న పిల్లలకి భోజనం పెట్టలేమండి. బలవంతంగా ఒకరికి ఏది ఇష్టపూర్వకంగా వారికి తినిపించలేమండి. ఏది బలవంతంగా ఈ రోజుల్లోనైతే మనుషులు బలవంతంగా ఏది ఒప్పించలేమండి. ఒక వ్యక్తి క్రీస్తులోనికి వస్తున్నాడు అనంటే అతడు క్రీస్తుని రుచి చూసి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు అంటే ఏంటో తెలుసుకొని వస్తున్నాడు. ఆ దేవుడు వారి జీవితంలో ఎంత మేలులు, అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు ఎవరూ చేయలేని విధంగా గొప్ప కార్యాలు వారి జీవితంలో దేవుడు చేశాడు. కాబట్టి ఈరోజు లక్షలాది కొలది దేవునిలోనికి ప్రజలు వస్తున్నారు. ఇది బలవంతమైన మత మార్పిడి కానే కాదు. రుచి చూసిన వారు మాత్రం ఖచ్చితంగా దేవుని ప్రకటిస్తారు. చూడండి, ఇటీవల కాలంలో నేను ఒక ఫోన్లో తరచుగా రీల్ ఒకటి వస్తూ ఉందండి. ఆ రీల్ ఏంటంటే, ఆ మెసేజ్ ఏంటంటే, మన వైజాగ్లో హైవేలో ఒక రెస్టారెంట్ ఉంటుందంట. ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్ ఒక ఆయన ఎప్పుడు కూడా తన రెస్టారెంట్లో ఉన్న ఫుడ్ గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బాగుంటుంది, మా ఫుడ్ చాలా బాగుంటుంది, మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయము అని అంటూ ఉంటాడు. అది మీరు బహుశా చూసి ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నాడు ఆయన? మాకు చెప్పొద్దండి అనొచ్చుగా. ఎందుకు చెప్తున్నాడో తెలుసు? ఆయన వాళ్ళ టేస్ట్ గురించి ఆయనకు బాగా తెలుసు. మీరు వచ్చి భోంచేయండి, వచ్చి తినండి, డబ్బులుగేనండి. దేవునికి స్తోత్రం. కానీ సువార్త మాత్రం ఉచితమే. దేవునికి స్తోత్రం. మీరు వచ్చి టేస్ట్ చేయండి, వచ్చి భోంచేయండి, చూడండి, మీరు డిసప్పాయింట్ అవ్వరు అని చెప్తా ఉంటాడు. ఎందుకు ఆయన చెప్తూ ఉంటాడండి? అతను ఫుడ్ గురించి అతను బాగా తెలుసు. అతని ఫుడ్ టేస్ట్ గురించి అతను బాగా తెలుసు. మీరు వచ్చి మా ఫుడ్ తినండి, మరల వస్తారని ఎందుకు చెప్తున్నాడంటే అతడు ఫుడ్ క్వాలిటీ, అతడు ఫుడ్ యొక్క టేస్ట్ గురించి బాగా తెలుసు. కాబట్టి అతడు చెప్తున్నాడు, అనేక మంది భోంచేస్తున్నారు. అలాగే దేవుని సేవకులైన మేము ఎందుకు ఈ సువార్త గురించి పదే చెప్తాము అంటే, అన్ని రుచుల కన్నా శ్రేష్టమైన ఆత్మీయ రుచి ఈ బైబిల్ గ్రంథంలో. దేవునికి స్తోత్రం. ఒక్కసారి ఈ రుచి చూశారు అనంటే జీవితాంతం వదిలిపెట్టరు. ఒకసారి నువ్వు భోంచేస్తే మరలా మర్చిపోవచ్చేమో కానీ, ఎంత రుచికరమైన భోజనమైనా మర్చిపోవచ్చేమో కానీ, ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి దేవుడి గురించి నువ్వు రుచి చూస్తే నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవు. అంత రుచికరమైన ఆత్మీయాహారము జుంటి తేనె దారాల కన్నా మధురమైనది నా యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు. ఈ దేవుడు గురించి ప్రకటించకూడదు అని చెప్పడానికి నువ్వెవరు?
నీకేంటి రైట్? రుచి చూసిన వారు ఖచ్చితంగా ప్రకటిస్తాడు. ఆ రుచి తెలుసుకున్నవాడు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువులోనికి వస్తాడు. ఇప్పుడు దానియేలుకు ప్రార్థనా జీవితం అంటే దానియేలు కంట ఊపిరి వంటిదంట. మనం ఊపిరి పీల్చుకోకపోతే చచ్చిపోతాం. ఎలా చచ్చిపోతామో దానియేలు కూడా అంట ప్రార్థన చేయకపోతే నేను చచ్చిపోతాను అనే వ్యక్తి దానియేలు. వీళ్ళు అన్నారు, ఇప్పుడు ఒక ఏదో తీసుకొచ్చారు కదా, ప్రార్థన చేయకూడదు, చేస్తే సింహాల బోహంలో వేసేస్తారు, చంపేస్తారు. అసలు నేను ప్రార్థన చేయకపోతే నేను చచ్చిపోతాను కదా. వీరు శారీరకంగా చచ్చిపోవడం కంటే, అనగా ఆత్మీయంగా నేను చచ్చిపోతాను, శారీర సంబంధం కాదు, ఆత్మ సంబంధమైనదే నాకు ప్రాముఖ్యం అన్నాడు దానియేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో ఇలాంటి అద్భుతమైన ప్రార్థన జీవితం కలిగిన వారు ఉన్నారండి ఎవరైనా? శరీరం కోసం ప్రార్థన జీవితాన్ని పనంగా పెట్టేసేవారు ఉన్నారు, శరీరం కోసం ప్రార్థన జీవితాన్ని పక్కన పెట్టేసేవారు ఉన్నారు. చూడండి, కాస్త బద్ధకం వచ్చిందనుకోండి, ఏం ప్రార్థన చేద్దాంలే, తర్వాత ప్రార్థన చేసుకుందాం, పడుకుని పోతాం. ఆకలి బాగా వేసింది అనుకోండి, ప్రార్థన ఏం చేసుకుందాంలే, ఫస్ట్ భోజనం చేసేసుకుందాం అని చెప్పేసి భోజనం చేసేసేవారు ఉంటారు. ఇలాంటి ఉపవాస ప్రార్థనలో సైతాన్ ఆకలి అని పుట్టిస్తూ ఉంటాడు. నిజంగా దేవుడు అంటే ఇష్టం ఉంటే నీకు అసలు ఆకలి అనేది గుర్తుండదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. టైం 1:30 వస్తూ ఉంది, ఈ టైంకి మనం భోజనానికి చేసేసి ఒక కునికేసేసేవారు ఈ రోజుల్లో చాలా మంది. కానీ మీరందరూ దేవుని మందిరంలో శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలుకు ప్రార్థనా జీవితం అనేది ఊపిరి వంటిది. నేను ప్రార్థన చేయకపోతే ఆత్మీయంగా చచ్చిపోతాను. వారు ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని కుతంత్రాలు పనినా, ఏది చేసినా నేను మాత్రం ప్రార్థన చేయకుండా ఉండలేను అనే పట్టుదల కలిగి ఉన్నాడు దానియేలు. ఇలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఒకసారంట ఒక దైవజనుడు చెప్పాడు ఒక అద్భుతమైన ఉపమానం. ఆర్మీలో అప్పుడు కొత్తగా అందరు జాయిన్ అయ్యారంటండి. ఆర్మీలో కొత్తగా జాయిన్ అయ్యారంట. అందరూ ఒక్కొక్క రాష్ట్రం నుండి వచ్చారంట. ఒక్కొక్కరు ఒక్కొక్క భాష, ఒక్కొక్క వర్గం, ఒక కులం. వీళ్ళందరూ ఒక హాల్లో పెట్టారు. అయ్యా మీరు ఈ నైట్ స్టే చేయండి, రేపు పొద్దున మరొక ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ ట్రైనింగ్ ఉంటుంది అని చెప్పారు. వీళ్ళందరంట వచ్చారంట, ఒక హాల్లో వీరిని పెట్టారంట. పెడితే అందరు పడుకున్నారంట. ఒక అతనికంట, బాబోయ్ ప్రార్థన చేయకుండా పడుకుని పోతున్నాను నేను, కానీ ఇది ప్రాంతం కానీ ప్రాంతం, ప్లేస్ కానీ ప్లేస్. ఒకవేళ నేను ప్రార్థన చేసుకుంటే ఎవరైనా చెప్పేసి మేజర్కి చెప్పేసి ఆర్మీలో నన్ను తీసేస్తారేమో, బాబోయ్ అని భయపడుతున్నాడంట. ఎంతో కష్టపడితేనే వచ్చింది ఈ ఉద్యోగం, ప్రార్థన చేసుకుంటానని చెప్తే ఒకవేళ క్రిస్టియన్ అని ముద్ర వేసి ఈ ఉద్యోగాన్ని తీసేస్తారేమో అని భయపడుతున్నాడంట. కానీ వాళ్ళ తల్లి అంట ప్రతిరోజు పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుని పడుకునే విధముగా తల్లి నేర్పించి చిన్నప్పటి నుంచి నూరిపోసింది. ఏం చేయాలి అర్థం కాక మనసు నిద్ర మాత్రం రాట్లా. ఇంకొకటే నిర్ణయం తీసుకున్నాడు, ఏదైనా జరిగి పోతే ఉద్యోగమైనా పోయి, ఎవడైనా చెప్పినా పర్లా అని చెప్పేసి మెల్లగా బెడ్షీట్ కప్పుకొని నిలువున మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేసిన తర్వాత బైబిల్ చదువుకుందామని ఫోన్ లైట్ తీసి ఆ బైబిల్ చదువుకోవడానికి ఇలా దుప్పటి తీసి ఫోన్ లైట్ బైబిల్ వేసి చదువుకునే ప్రయత్నం చేస్తే, ఇతగాడు చేస్తున్నాడు కదండి, తీరా చూస్తే అందరూ ఈ హాల్లో ఉన్నారు, అందరూ అదే చేస్తున్నారంటండి. దేవునికి స్తోత్రం. అసలు జరిగింది ఏంటయ్యా అంటే, క్రిస్టియన్ వర్గం ఎవరైతే బయోడేటాలో వచ్చేస్తుంది కదండి పేర్లు తదగా, వీళ్ళందరూ క్రిస్టియన్స్ అయ్యిండొచ్చు, వీళ్ళందరూ ప్రేయర్ చేసుకుంటారు. అది ఆ పైన మేనేజర్ పైన అంట, అతను కూడా క్రిస్టియన్ అంట. వీళ్ళకి ఎందుకు మనం డిస్టర్బ్ చేయడం అని వాళ్ళని కేటగిరీ తీసి వీళ్ళందరినీ ఒక హాల్లో పెట్టారట. ఈ విషయం వీళ్ళందరికీ తెలీదు, కానీ అందరూ భయపడుతూనే ప్రార్థన. తీరా బైబిల్ చదువుకోవడానికి అందరు దుప్పటి తీసి చదువుకుంటారంట, అందరూ మోకరిచ్చే ఉన్నారంట. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, రే మనం అందరం దేవుని బిడ్డలేమేరా అని అర్థమైందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కొన్ని సందర్భాల్లో మనము ప్రార్థన చేయలేని విధంగా సైతాన్ చేస్తాడు. పరిస్థితులు కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, చుట్టూ అన్యులు ఉన్నారేమో, చుట్టూ ప్రార్థన అంటే గిట్టని వారు ఉన్నారేమో అనేటట్టుగా సైతాన్ తీసుకొస్తా ఉంటాడు. అయినా సరే వారందరి సమక్షంలో మనము ధైర్యంగా దేవుని కోసం నిలబడాలండి. ఒక్కసారి దేవునిలోనికి వచ్చామంటే
ఇంకా అన్ని తెగించుకొనే రావాలి. దేవునికి స్తోత్రం. ఇంకా దేనికి భయపడకూడదు. దేవునిలోనికి వచ్చామా ఇంకా అన్ని తెగించుకొని ఇంకా దేవునిలోనికి రావాల్సిందంతే. అలాగ దానియేలంట చంపేస్తానన్నారు. ప్రార్థన చేయకపోతే నేను చచ్చిపోతాను కదా, ఎలాగైనా సరే అని చెప్పేసి తన ప్రార్థనా జీవితాన్ని స్థిరపరుచుకున్నాడు.